మీడియా అనే పేరు వినగానే జనాలు నవ్వుకునే పరిస్థితి. చాలా మీడియా సంస్థలు ఏ విధంగా బజారులో సరుకుగా అంటే ఎవరు అధికారంలో ఉంటే ఎవరు ఎంత రేట్ ఇస్తే అంతకు అమ్ముడు పోయే సరుకుగా ఎలా తయారైపోయారో మన కళ్ళ ముందు చాలా సాక్ష్యాలు కనిపిస్తూ ఉంటాయి. మరోసారి మరోసారి ఈ విషయం నిరూపితమైంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్లెక్కి డిఎస్సిలో అక్రమాల మీద నారా లోకేష్ గారు డిమాండ్ చేయాలి అనే దాని మీద నిరుద్యోగ భృతి మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఎక్కడైనా జాతీయ మీడియా అని చెప్పుకునే వాళ్ళు ఏదన్నా ఎక్కడో దగ్గర మినిమం కవర్ చేయాలి. సరే రాష్ట్ర న్యూస్ వాళ్ళు కవర్ చేయరా, మరి వాళ్ళు ఏమన్నా అంతర్జాతీయ అంతరిక్ష న్యూస్ కవర్ చేస్తారేమో తెలియదు, వాళ్ళ కథ పక్కన పెడదాం. అయితే కవర్ చేయకపోగా ఎక్కడా పట్టించుకోపోగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద నారా లోకేష్ మస్ట్ రిజైన్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ఒక ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన తర్వాత వరుసపెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన స్టేట్మెంట్లను ఏ విధంగా జాతీయ స్థాయిలో హైలైట్ అయ్యే విధంగా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పిటిఐ పబ్లిష్ చేసుకుంటూ వచ్చారు అని జుబేర్ ఆల్ న్యూస్ ఫౌండర్ ఉన్నారు కదా, ఫ్యాక్ట్ చెకర్, తాను వేసినటువంటి ట్వీటు నిజంగా భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అసలు వైసీపీ నిరసనలను ఎక్కడా పట్టించుకోవాలి. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పిటిఐ ఎక్కడ వాళ్ళ న్యూస్ లేదు, వాళ్ళ స్టేట్మెంట్ లేదు. జగన్ గారు ఎప్పుడైతే ట్వీట్ చేశారో ఆ తర్వాత వైసీపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ రిప్రజెంటేటివ్లు వరుస పెట్టి ట్వీట్లు పిటిఐలు ఇవన్నీ ఆయన హైలైట్ చేసుకుంటూ అసలు ఇక్కడ మస్తు హైలైట్ చేశారు జుబేర్. ఆయన ఏమంటారు చూడండి, అన్ని స్క్రీన్ షాట్లు వేశారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ జగన్ ట్వీట్ చేసిన తర్వాత ఎవరిది టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ మీద డిఎస్సికి సంబంధించి విమర్శలు చేశారు. అంటే వైసీపీ చేస్తున్న అక్రమాలను తిప్పికొట్టారు, అక్రమాలనే ఆరోపణలను. లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. మళ్ళీ టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ అంట నీలాయపాలెం విజయ్ కుమార్ అట, ఆయనకు సంబంధించిన ట్వీట్ వేశారు పిటిఐ. నెక్స్ట్ కావలి గ్రీష్మ అట, ఆమెకు సంబంధించిన ట్వీట్ వేశారు. వైసీపీ మీద జగన్ మీద విమర్శలు. నెక్స్ట్ ఇంకొకటి ఈయన మీద వేశారు, టీడీపీ స్పోక్స్ పర్సన్ నీలాయంపల్లి విజయ్ కుమార్ అట. నెక్స్ట్ టీడీపీ స్పోక్స్ పర్సన్ దీపక్ రెడ్డి, ఆయన కమెంట్ అని ట్వీట్ చేశారు పిటిఐ అంట. ఎందుకంటే మళ్ళీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అంట. మళ్ళీ టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ కొమ్మారెడ్డి పట్టాభి అట. వరుసపెట్టి వాళ్ళ ఫోటోలు వాళ్ళ ట్వీటు. వైసీపీ చేసిన నిరసనలు ఎక్కడా ఒక ట్వీట్ లేదు పీటీఐలో. జగన్ గారు ట్వీట్ చేయగానే జగన్ గారి మీద విమర్శలు, డిఎస్సీల అక్రమాలు జరగలేదు అని చెప్పి నిరూపించేకి అంటే ఆ విధంగా ప్రచారం చేసేకని చెప్పి టీడీపీ వాళ్ళు వరుసపెట్టి ట్వీట్లు వేసుకుంటూ వచ్చింది పీటీఐ. అదే విషయాన్ని జుబేర్ కూడా తన ట్వీట్లో ప్రధానంగా ప్రస్తావించుకుంటూ ఐఎమ్ సీయింగ్ ఏ సిమిలర్ ప్యాటర్న్ ఆఫ్ వన్ సైడెడ్ నెరేటివ్ బై న్యూస్ ఏజెన్సీస్ ఈవెన్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్. TDP is in power and YCP is in opposition in Andhra Pradesh. YCP targeted Education Minister Lokesh over alleged DS exam labs in Andhra. The party staged a protest across the state demanding the resignation of IT and HRD Minister Nara Lokesh over the alleged irregularities in the recently conducted DS examination. The news agency PTI didn't cover the protest. They didn't put out any statement by the opposition party. But soon after Jagan's statement on Twitter, they immediately reached out to the members of party in power and TDP to get their statements denying the claims by the YCP. చూడండి, వైసీపీ చేస్తున్న డిమాండు, వైసీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడం కోసం, జగన్ ట్వీట్ని తిప్పికొట్టడం కోసం టీడీపీ వాళ్ళు వరుస స్టేట్మెంట్లు తీసుకొని పీటీఐ వేస్తూనే ఉంది. అటువంటిప్పుడు వైసీపీ చేసిన ప్రొటెస్ట్లుగానే వేయాలి కదా, ఒక్క ట్వీట్ అయినా. ఎట్లాంటి మీడియా చూడండి, మళ్ళీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అంట. సిగ్గుపడాలి కొంచెమైనా.